అనంతపురం జిల్లాలో బైరవడి తిప్పు ప్రాజెక్టులో 6.48 లక్షల చేప పిల్లలను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, అమిలినేని సురేందర్ బాబులు వదిలారు. అనంతరం కుడి, ఎడమ తూముల ద్వారా నీటిని దిగువకు వదిలారు. 4,000 ఎకరాలకు ఆయకట్టు భూములకు సాగునీటి అందించారు. అనంతరం కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల ఆయకట్టు రైతులు సమావేశాన్ని అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథులుగా ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ హంద్రినీవా, తుంగభద్ర ప్రాజెక్టుల నుండి నీరు అందని పాత్రం ఏదైనా ఉంది అంటే అది కళ్యాణదుర్గం ప్రాంతమని అన్నారు. ప్రాజెక్టు నుంచి నాకు నీరు వదిలే అవకాశం ఇచ్చిన కళ్యాణదుర్గం ప్రాంతం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు కుడికాల ద్వారా కళ్యాణదుర్గం ప్రాంతానికి 1,725 ఎకరాలకు నీళ్లు వదలడానికి శ్రీకారం చుట్టాం. నాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న కాళ శ్రీనివాస్ గారికి, ఈ ప్రాజెక్టు ఈటీపీ ప్రాజెక్టు నీళ్లు తేవాలనే సంకల్పం కలిగిన కాళ శ్రీనివాస్ గారికి ఆ రోజు 2017లో ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన పట్టుదలతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నారు. మరి మధ్యలో నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నేను కూడా మా ప్రాంత వాసులందరికీ కూడా 114 చెరువులకి ఖచ్చితంగా 2.5 సంవత్సరం లోపు నీళ్ళు ఇస్తారని ఎన్నికల హామీలో భాగంగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రైతులకు ఫస్ట్ భూ నష్టపరిహారం ఏదైతే భూములు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిహారం చెల్లించే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరిస్తున్నారు. ఇది ప్రయారిటీ ప్రాజెక్ట్ కింద కూడా తీసుకున్నారు. ఇది తీసుకోవడం అంటే నిజంగా మన ప్రాంత వాసులు కళ్యాణదుర్గం, రాయదుర్గం ఈ 2 ప్రాంతాల రైతులు కూడా అదృష్టంగా భావించాలి. గడిచిన 5 ఏళ్లలో ఏదైతే మన జగన్ రెడ్డి ఉన్నాడో ఈ ప్రాంతం వైపు కానీ ఇక్కడున్న మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్, ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ కానీ ఏ రోజు కూడా వాళ్ళు ఈ ప్రాంతం వైపు కూడా చూడలేదు. మరి ఇప్పుడు ఆమె వెళ్ళిపోయినారు, ఇక్కడి నుండి ఇంక వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసే అవకాశం